నమస్తే అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఈరోజైతే కార్తీక మాసం 3వ సోమవారము. ఈరోజు కోటప్ప కొండకైతే వెళ్తున్నాము. ఎక్కడికైనా దూర ప్రయాణాలు వెళ్ళేటప్పుడు మా ఊరి గ్రామ దేవత ఎదలమ్మ తల్లిని దర్శించుకుని అయితే వెళ్తామండి. ఎప్పుడైనా సరే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అంతే. మాదొచ్చి బాపట్ల దగ్గర. సో అక్కడి నుంచి కోటప్ప కొండకి 70 కిలోమీటర్లు అయితే వచ్చిందండి. ఇంటికాడ 6:30కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చేసరికి 10 అయిపోయింది. ఇంకా పూజ సామాన్లు అన్నీ కూడా తీసుకుని ముందు నందీశ్వరుని దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ 365 అయితే మా వారితో అయితే వెలిగించి ఇక్కడ పూజ అయితే చేసుకున్నామండి. నాకు ఇక్కడ ఎలా ఉండిద్దో తెలియదనమాట. ఫస్ట్ టైం రావడము. మా పెళ్ళైన 6 సంవత్సరాల్లో మొదటిసారి అనమాట కోటప్ప కొండకి రావడం. మా పక్కనే ఉన్నా సరే వెళ్ళటానికి కుదరలేదు. నెక్స్ట్ రావి చెట్టు వేప చెట్టు దగ్గర అయితే పూజ చేసుకొని ఇక్కడ గొల్లబామ అమ్మవారి దేవస్థానంకి అయితే వచ్చేసామండి. ఫస్ట్ ఈ అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే స్వామివారిని దర్శించుకోవాలి. అప్పుడే మోక్షం కలుగుతుంది. నేను మన ఛానల్లో ఫుల్ వీడియో కూడా పెట్టానండి. గుడి చరిత్ర కానీ మొత్తం వీడియో మొత్తం కవర్ చేస్తూ మొత్తం లొకేషన్స్ మీరే నేరుగా వెళ్ళి దర్శనం చేసుకున్నట్టే ఉండిద్ది. నేను లింక్స్ అయితే వీడియో కింద ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, మీకు బాగా నచ్చిద్ది. మీరు వెళ్ళకపోయినా వెళ్ళిన ఫీలింగ్ వచ్చిద్ది అనమాట. దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా ఇక్కడ నాగేంద్ర స్వామి గుడికి అయితే వచ్చేసామండి. మేము పాత కోటయ్య స్వామి గుడికి అయితే వెళ్ళలేదు, చాలా దూరము. మేము ఇంకా అక్కడికి వెళ్ళామంటే ఇంటికి వెళ్ళేసరికి రాత్రి 9-10 అయ్యిద్ది అనమాట. సో అందుకే ఇక్కడ పూజ కంటే కోతుల హడావిడే ఎక్కువగా చూస్తున్నాం మేము. జీవితంలో ఒక్కసారైనా సరే కోటప్ప కొండ దర్శనం అయితే చేసుకోవాలండి. నిజంగా అంత అద్భుతంగా ఉంది. ఆ కట్టడాలు కానీ గుడి చరిత్ర కానీ ఎంత బాగుందంటే నేనైతే ఫస్ట్ టైం కదా, చాలా బాగా నచ్చింది నాకైతే. సో నెక్స్ట్ ఇయర్ పిల్లలు తీసుకొని రావాలి. ఎందుకంటే ఒక్క గుడి మాత్రమే కాదు, ఇక్కడ ఇంకోటి ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి పార్కులు కానీ చిన్న మినీ జూ పార్కులు కానీ సో ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఇటు చూసినా సరే 3 కొండలు అయితే కనిపిస్తాయండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా అయితే వాటిని భావిస్తారు. అలానే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు దేవుళ్ళు కలిపి త్రికోటేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. మేమేమో కార్తీక సోమవారం కదా దర్శనానికి లేట్ అయ్యిద్దేమో అనుకున్నాము, కానీ దర్శనమే తొందరగా అయ్యిందండి. మిగతా బయట పూజలు చేయడము, ఈ చుట్టుపక్కలన్నీ తిరగడము చూడటము ఇవే ఎక్కువ టైం అనమాట. దర్శనం అయితే తొందరగానే అయిపోయింది, బాగా జరిగింది. వెళ్ళేటప్పుడు మేము ఇవేమీ చూడలేదండి, దర్శనానికి లేట్ అయిద్దని. ఇంకా వచ్చేటప్పుడు అన్నీ చూసుకుంటా వచ్చాము. అంటే దిగేటప్పుడు మనకి మధ్యలో అక్కడక్కడ వెళ్ళంటే పెద్ద పెద్ద విగ్రహాలు దర్శనం ఇస్తాయి అనమాట. అలానే పిల్లలు ఆడుకోవటానికి పార్కులు ఉన్నాయి, మినీ జూ పార్కులు ఉన్నాయి, చిన్న చిన్న గుహలు ఇలా చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ నేను ఫుల్ వీడియోలోనే మొత్తం చూపించానండి. ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. మొదటిసారి బ్రహ్మదేవుని విగ్రహం చూడటం అనమాట. ఇంత దూరం వచ్చి చెరుకులు తీసుకుపోతే ఎలా, అందులోకి వచ్చి బెల్లం చెరుకులు అంటే చాలా ఇష్టము. ఇంక ఇవైతే పిల్లల కోసం అయితే తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళేసరికి 6 అయిపోయిందండి. అంతే.